దేశంలో దాడులు ఊచకోతలకు మోదీ గ్యారంటీ అని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసే ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించండి అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. ఇక ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో గల హబ్జీగూడ హెచ్ఎంటీ ప్రాంతాల్లో ఓటర్లకు కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. మోదీ గ్యారంటీ అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2000 మంది ముస్లిం మైనార్టీలు ఊచకోత కోసిన మాదిరిగా వారిపై దాడులు చేయడానికి మోదీ గ్యారంటీగా తాము భావించాలని వారు ప్రశ్నించారు. మసీదులు, చర్చిలు, ఆలయాలు లేదా ఇతర ఆరాధనా స్థలాలు ఎన్నికల ప్రచారాలకు వేదికగా ఉపయోగించరాదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆదేశాలు ఉన్న అయోధ్యలో రాముడికి గుడి కట్టించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వారికే ఓటు వేయాల్సిందిగా మోదీ తన ప్రసంగాల్లో ప్రజలకు విజ్ఞప్తి చేయడం సరికాదన్నారు. 13వ తారీఖు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 3వ విడత ఎన్నికల పోలింగ్ ఉన్నది. ఈ పోలింగ్లో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉచితంగా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో మోడీ దేశ పౌరులకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా అమలు చేయడం కాకుండా పూర్తిగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి మోడీ ఎక్కడ కూడా వాటిని స్పష్టమైనటువంటి వివరాలు ప్రకటించలేదు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పూర్తిగా మూసివేయబడ్డాయి. ఈ రోజు ఇదే మేడ్చల్ అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఈసీఎల్ కంపెనీలో గత 10 సంవత్సరాల క్రితం దాదాపు 10,000 మంది పైగా ఉద్యోగులు ఉండేవారు. కానీ ఈ రోజు కేవలం ఒక 1500